పహల్గామ్ ఉగ్రదాడికి జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని పేల్చేశారు జవాన్లు. ఐఈడీ బాంబు అమర్చి ధ్వంసం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్ కీలక పాత్ర. పాక్ టెర్రరిస్టులతో చేతులు కలిపి నరమేధం సృష్టించాడు. దాంతో అతడికి బిగ్ షాక్ ఇచ్చారు జవాన్లు. లోకల్ గా మరికొందరు టెర్రరిస్టుల ఇళ్లపై సైతం టార్గెట్ చేశారు. మరో టెర్రరిస్ట్ ఆదిల్ ఇళ్లను సైతం పేల్చేశారు. ఆదిల్ 2018లో పాకిస్తాన్ వెళ్లి ఉగ్రవాద శిక్ష పొందినట్లు గుర్తించారు. గతేడాది కాశ్మీర్ కు వచ్చిన ఆదిల్ లోకల్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు తేల్చారు. ఏ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ ఉగ్ర దాడిలోకి సహకరించిన వ్యక్తి ఇంటిని పేల్చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆసిఫ్ వీళ్ళకి సహకరించారని ఎప్పుడు తేల్చారు? ఏ విధంగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది? ఎలా నిర్ధారించి అతని ఇంటిని పేల్చడం జరిగింది? జవాన్లు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, ఏదైతే పెహల్గామ్ ఉగ్రదాడి కేసులో కాల్పులు జరిపిన ఆసిఫ్ షేక్ను గుర్తించారు. ఈ కాల్పుల్లో ఆసిఫ్ షేక్ కూడా ఉన్నాడని గుర్తించిన భద్రతా బలగాలు పుల్వామాలోని టెత్రాల్లో ఆయన నివాసం ఏదైతే ఉందో ఆ నివాసాన్ని పేల్చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఈ ఉగ్రదాడిలో తాను కూడా కీలక భాగస్వామిగా ఉన్నాడు. అక్కడున్న పర్యాటకులపైన దాడి చేసిన నేపథ్యంలోనే భారత భద్రతా బలగాలు ఏదైతే పుల్వామా జిల్లాలోని త్రాతులో జరిగిన ఈ భద్రతా బలగాలు ఏదైతే దాడికి పాల్పడ్డారో అంటే ఆసిఫ్ షేక్ ఇల్లును తెల్లవారుజామున ఐఈడీతో సైనికులు పేల్చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్ కీలక పాత్ర వహించారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎల్ఈటీ తరపున ఉగ్రవాద కార్యకలాపాలను ఆసిఫ్ షేక్ నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అతని ఇంటిని మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత భారత భద్రతా బలగాలు ఐఈడీతో పేల్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పెహల్గామ్కు సంబంధించి పర్యాటకులందరూ కూడా సరదాగా గడుపుతున్న సందర్భంలో పెహల్గామ్ పర్యాటక ప్రాంతంలో ఒక్కసారిగా సైనిక దుస్తులో వచ్చిన ఆసిఫ్ షేక్ కానీ ఇతర ఉగ్రవాదులు అందరూ కూడా పర్యాటకులపైన దాడి చేసి వారిని హతమార్చారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా కూడా వారి డీటెయిల్స్ అన్ని కూడా భారత భద్రతా బలగాలు గుర్తించి ఈరోజు ఏ విధంగా అయితే ఆసిఫ్ షేక్ నివాసంపై ఐఈడీతో పేల్చేశారో మిగతా ఉగ్రవాదులకు సంబంధించిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు భారత భద్రతా బలగాలు భారత సైనికులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ శివ, ఇప్పటికే ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసినట్లు జవాన్లు మనం చూస్తున్నాం. అయితే ఇంకా ఏ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు? మొత్తం ఈ అనంతనాగ్ కానీ పుల్వామా ఈ పరిసర ప్రాంతాల్లో పెహల్గామ్ బైసరన్ ఇతర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో వారికి ఎవరైతే సహకరించారు అంటే ఒకవైపు ఉగ్రదాడికి పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన మరికొంత ఉగ్రవాదులు కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో నక్కి వారికి సహాయం అందించినట్లుగా కూడా భారత భద్రతా బలగాల వద్ద కీలక ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరెవరు సహకరించారు, ఈ ఉగ్రవాద కాల్పులు జరిగే క్రమంలో ఎవరెవరు ఇంకెంతమంది ఉగ్రవాదులు ఆ పరిసర ప్రాంతాల్లో నక్కి ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి ఆధారాలను కూడా సేకరించిన నేపథ్యంలో వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు భారత ఆర్మీ సైనికులు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎన్ఐఏ దర్యాప్తు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. నిన్న ఎన్ఐఏ పెహల్గామ్లో కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్ళింది. ఈరోజు ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా ఈరోజు వెళ్ళబోతున్నారు అక్కడికి. ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా పెహల్గామ్లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఈరోజు పెహల్గామ్లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని చూడడానికి రాబోతున్నారు. మరోవైపు ఇటు అనంతనాగ్లో ఇప్పటి వరకు ఎవరైతే ట్రీట్మెంట్ పొందారో వారందరూ కూడా ఈరోజే మార్నింగ్ డిశ్చార్జ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఇటు అనంతనాగ్ హాస్పిటల్ ప్రజెంట్ మనం ఈ అనంతనాగ్ హాస్పిటల్ వద్ద ప్రజెంట్ మనం ఎవరైతే పెహల్గామ్లో కాల్పులకు గురై ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో అటువంటి వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారు. కానీ ఇప్పుడు వారందరూ కూడా డిశ్చార్జ్ అయిపోయారనేది
ఆసుపత్రి సిబ్బంది అయితే చెప్తున్నారు. బిగ్ టీవీ వెళ్ళి వారితో సంప్రదించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారందరూ కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఎవరూ లేరంటూ కూడా బిగ్ టీవీకి ఇక్కడ అనంతనాగ్లో ఉన్న అనంతనాగ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన ఆసిఫ్ షేక్ కానీ ఇతర ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ టార్గెట్గా చేసుకుని భారత భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఎక్కడెక్కడ ఇటు పాకిస్తాన్ చొరబాటుదారులు కూడా ఇండియాలోకి ప్రవేశించడం కానీ ఇటు ఇండియాపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటు భారత్ కూడా తిప్పికొట్టేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడికక్కడ ఈ చొరబాటు ఎత్తడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అంతే ధీటుగా భారత సైన్యం కూడా బదిలిస్తోంది. మొత్తంగా చూసుకుంటే భారత్లో ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కానీ ఇటు శ్రీనగర్ కానీ పుల్వామా, అనంతనాగ్, బైసరన్ ఈ పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎక్కడున్నారని ఎక్కడ నక్కినా కానీ వారందరినీ పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాము, తగిన బుద్ధి చెబుతామంటూ కూడా భారత సైన్యం కూడా సిద్ధంగా ఉంది. ఇక ఏదైతే ఆసిఫ్ షేక్ ఏదో అతనికి సహకరించిన వారు కానీ అతనితో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని కాల్పులు జరిపిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా భారత సైన్యం చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. దాడికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మనం చూసామో అనేక మంది ప్రాణాలు కోల్పోయారో, ఇక దీనికి ఎవరైతే టెర్రరిస్టులు ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళకి సహకరించిన కొంతమంది ఇళ్లని పేల్చేశారు జవాన్లు. ముఖ్యంగా ఆసిఫ్ షేక్ అలాగే ఆదిల్ వాళ్ళలో భాగంగా ఉన్నారని కూడా తేల్చారు. ఇక అందులో భాగంగా వాళ్ళ ఇళ్లని కూల్చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గాయపడిన వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అందరూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయినట్లు కూడా చెప్తున్నారు. ఇక ఏఐసీసీ నేతలు ఈ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది.